అమరావతి ఛాంపియన్షిప్ 2026 2.0 ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో 175 నియోజకవర్గ స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. దాదాపు 2,07,498 మంది క్రీడాకారులు దీంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. 83,650 మంది క్రీడాకారులు దీంట్లో పోటీ పడారు. అక్కడ పోటీ పడిన వాళ్ళు దాదాపు 10,000 మంది ఈ ఆగస్ట్ 24 నుంచి 27 వరకు తిరుపతిలో నిర్వహించబోయే అమరావతి ఛాంపియన్షిప్ స్టేట్ లెవెల్ మీట్లో ఈ క్రీడాకారులు పోటీ పడతారు. దీంట్లో గెలుపొందిన వాళ్ళకు ముఖ్యమంత్రి గారు మరియు లోకేష్ గారి చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అమరావతిలో మనందరికీ క్రీడా స్ఫూర్తిని నింపిన క్రీడాకారులు ధ్యాన్ చంద్ గారి స్మరించుకుంటూ చేసుకునే క్రీడా నేషనల్ స్పోర్ట్స్ డే నాడు ఆగస్టు 29 నాడు అమరావతిలో అంటే విజయవాడలో వీళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాదాపు 92 లక్షల రూపాయలు దీంట్లో గెలుపొందిన వాళ్ళకి, గెలిచిన ఎవరైతే ఉన్నారో ఆ విన్నర్స్కి, రన్నర్స్కి ఆ అమౌంట్ కూడా వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది లోకేష్ గారి చేతుల మీదుగా. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఇన్సెంటివ్స్ మనం ముందు సంవత్సరం చూస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఒకప్పుడు నేషనల్ స్పోర్ట్స్ డే అంటే ఎక్కడో ఒక ర్యాలీ చేసేసి అక్కడున్న కలెక్టర్ గారో లేకపోతే ఎమ్మెల్యేలో మంత్రో ఒక క్రీడాకారులతో ఒక ప్రోగ్రాం చేసేసి ఇదే స్పోర్ట్స్ డే అని చెప్పుకునే పరిస్థితి గతంలో ఉండేది. దానికి భిన్నంగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, తన అనుగుణంగానే 2025 సంవత్సరంలో అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ముందు సంవత్సరం 28,000 మంది దీంట్లో భాగస్వాములు అయ్యారు. వైజాగ్లో నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఒక మాట ఇచ్చాం, ఇది స్పోర్ట్స్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కరూ క్రీడల వైపు మొగ్గు చూపాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి అని చెప్పి ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో, అంతకుముందు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెట్టాం. ఈసారి నియోజకవర్గ స్థాయి వరకు తీసుకెళ్ళాం. అది కూడా రెండు కేటగిరీలుగా డివైడ్ చేసాం. అండర్ 17, అండర్ 23. అండర్ 17 అన్నప్పుడు ఇంటర్మీడియట్, 10th క్లాసు, 7th, 8th వరకు ఉన్న వాళ్ళని దీంట్లో భాగస్వాములు చేశాం. అండర్ 23 అంటే యూనివర్సిటీ లెవెల్లో ఉండి 23 సంవత్సరాల కంటే కింద ఉండే వాళ్ళని దీంట్లో క్రీడల్లో భాగస్వాములు చేయడం వల్ల నిజమైన క్రీడాకారులని అమరావతి ఛాంపియన్షిప్లో పాల్గొనేలాగా చేయడం జరిగింది. ఫస్ట్ టైం మీరు చూస్తే ప్రతి స్కూల్ భాగస్వామ్యం అవ్వడం జరిగింది, పోటీ పడి ఆడడం జరిగింది. కొన్ని జిల్లాల్లో అయితే ఇది రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఇక్కడే నిర్వహిస్తున్నారనే పరిస్థితిలో నియోజకవర్గ స్థాయిలోనే, జిల్లా స్థాయిలోనే పోటీ పడి ఆడారు. వాళ్ళందరూ కూడా తిరుపతికి రానున్నారు. గతంలో కూడా స్టేట్ మీట్ తిరుపతిలోనే పెట్టడం జరిగింది. దానికి కారణం కూడా ఉంటుంది. ఈరోజు వైజాగ్ అయినా, విజయవాడ అయినా, కాకినాడ అయినా అంతా మా టీం చూసిన తర్వాత అకామిడేషన్ అయితేనేమి, ఫెసిలిటీస్ అయితేనేమి, ఇంత ఫెసిలిటీ ఉన్నది తిరుపతిలో మాత్రమే. ఈరోజు ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, మహిళా యూనివర్సిటీ కానీ, అగ్రికల్చర్, వెటర్నరీ, వేదిక్ విద్యాపీఠం కానీ, దాంతోపాటు ఈరోజు క్యాంపస్ స్కూల్ కావచ్చు. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో తిరుపతిలో గతానికి భిన్నంగా తిరుపతిని క్రీడా హబ్గా మార్చడం జరిగింది. ఈరోజు గొల్లవానికుంట అయితేనేమి, అదేవిధంగా శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్కి అయితేనేమి, యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం కూడా మొన్నే 2 కోట్లతో రెడీ చేసి ప్రారంభించడం కూడా జరిగింది. మహిళా యూనివర్సిటీలతో లోకేష్ గారి చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇండోర్ స్టేడియం కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇటు చంద్రగిరి అయితేనేమి,
ఇంత ఫెసిలిటీ ఇంకెక్కడా లేదు. ఇవన్నీ మా టీం ఐడెంటిఫై చేసిన తర్వాత తిరుపతిలోనే నిర్వహించాలని కూడా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సంబంధించి ఇక్కడ ఏదైతే విష్ణువాసం, శ్రీనివాసం ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉండడం, దాదాపు 2,500 మంది రెఫరీసు, కోచెస్ ప్లస్ పీఈటీలు, పీడీలు వీళ్ళందరూ కూడా గ్రౌండ్స్ మ్యాన్స్ కూడా ఇక్కడ ఉంటాం. అంటే దాదాపు 14,500 మంది 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో ఉండబోతున్నారు. నేను తిరుపతి ప్రజలకు కానీ ఇక్కడున్న విద్యార్థులకు కానీ మీడియాకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంత పెద్ద కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చేయలేదు. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలే. మనం ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్ చూసినా, అంతకుముందు చూసినా కూడా హైయెస్ట్ అంటే 9,000, కొన్ని ఒలింపిక్స్లో 11,000. ఈసారి దాదాపు 14,000 మంది ఇక్కడ ఉండబోతున్నారు. ఈ అమరావతి ఛాంపియన్షిప్ 14,700 మంది దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. ప్లేయర్సు, కోచెస్, రెఫరీసు, పీఈడీస్. అంటే ఇంత పెద్ద కార్యక్రమం 15,000 మంది ఇక్కడికి రావడం అనేది చిన్న విషయం కాదు. ఇటు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అధికారులు కూడా పూర్తిగా దీని మీద సహకరిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు, స్పోర్ట్స్ అండ్ ఆర్టీసీ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, మా మినిస్టర్ రాంప్రసాద్ అన్న, అదేవిధంగా జనసేన సంబంధించి హెల్త్, మనకి జనసేన సంబంధించి ఏదైతే పౌర సరఫరాల మాతృ ఎవరైతే నాదెండ్ల మనోహర్ గారు, సత్యకుమార్ యాదవ్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే మంత్రులందరూ కూడా 3 మంత్రులు కన్ఫామ్ అయ్యారు. వాళ్ళిద్దరూ కూడా దాదాపు రావడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అది కాకుండా ఈ జిల్లా మొత్తం ఎమ్మెల్సీలు, విప్పులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎవరైతే అధికార యంత్రాంగం మొత్తం కూడా దీంట్లో పాల్గొనబోతుంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక పాజిటివ్ మూడ్ ఉండాలి, ఒక పాజిటివ్ వైబ్ ఉండాలి. తిరుపతిలో ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడూ జరగల. అదేవిధంగా ఇక్కడ ఈ అమరావతి ఇప్పుడు మేము ఏషియన్ రికార్డు కోసం అప్లై చేసాం. అదేవిధంగా వరల్డ్ రికార్డు కోసం కూడా మనం దీన్ని అప్లై చేసాం. ఈ స్థాయిలో ఎప్పుడు ఎవరు అంత రిస్క్ తీసుకోవాలి, చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఈ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తాం. మనం ఒక బెస్ట్ స్పోర్ట్స్ స్టేట్గా మార్చాలి. దానికోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. దాంతోపాటు అమరావతి ఛాంపియన్షిప్లో ఇన్సెంటివ్స్తో పాటు ఇక్కడ ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అకాడమీలోకి కూడా తీసుకోవడం జరుగుతుంది, స్పోర్ట్స్ స్కూల్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. దీంట్లో ఉన్న టాలెంట్ని ఐడెంటిఫికేషన్ చేసి, అంటే మనం 10 సందర్భాల్లో చెప్తాం, మట్టిలో మాణిక్యాలు వెలుగుతీస్తాం, మట్టిలో మాణిక్యాలు వెలుగుతీస్తాం. మాటలకే కాదు, ఇది చేతల ప్రభుత్వం. మట్టిలో మాణిక్యం అంటే స్కూల్ లెవెల్ నుంచి, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలంటే స్కూల్ లెవెల్ నుంచే ఈ కార్యక్రమాలు చేయాలి. కాబట్టి మేము అండర్-17, అండర్-23 కార్యక్రమం తీసుకున్నాం. ఇదే నిజమైన క్రీడాకారులను గుర్తించే కార్యక్రమం. దాని తర్వాత అసోసియేషన్స్తో సహకారంతో వీళ్ళందరినీ కూడా బెస్ట్గా, వీళ్ళకి మళ్ళీ భవిష్యత్తులో డైట్ కానీ ఇన్సెంటివ్, క్రీడా ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళని బెస్ట్ ప్లేయర్స్గా కూడా తయారు చేయడానికి ఈ కార్యక్రమం ఒక ప్లాట్ఫామ్గా మార్చాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. గేమ్స్ను కూడా తిరుపతి ప్రజలు కావచ్చు, విద్యార్థులు, యువత కూడా వచ్చి వీక్షించవచ్చు. ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఒక క్రమశిక్షణగా మన ప్రాంతానికి వీళ్ళందరూ వస్తున్నారు, మనం వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలని కూడా ఇక్కడున్న విద్యార్థుల్ని, యూనివర్సిటీ ఉన్న విద్యార్థులతో పాటు అధికారులని, అదేవిధంగా తిరుపతి ప్రజల్ని, ఇటు చంద్రగిరి కాళహస్తి ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. తిరుపతిలో ఈ కార్యక్రమం చరిత్రలో ఒక మైల్ రాయిగా నిలబడబోతోంది. ఇది ఒక రికార్డు కూడా సృష్టించబోతోంది. గతంలో ఎప్పుడు నేను మళ్ళీ అదే ఎందుకు చెప్తున్నానంటే, తిరుపతిని
ఆధ్యాత్మిక నగరమే కాదు, టెంపుల్ సిటీగానే కాదు, టూరిజం స్పోర్ట్స్ సిటీగా కూడా మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ, వివిధ జిల్లాల నుంచి 26 జిల్లాల నుంచి 23వ తేదీ సాయంత్రానికి క్రీడాకారులు చేరుకుంటారు. ఇప్పటికే మా అధికారులందరూ కూడా చేరుకొని దీంట్లో పనిలో నిమగ్నమయ్యారు. చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే కూడా సరిదిద్దుకుంటాం. మీ సహకారం కావాలి, ముఖ్యంగా మీడియా సహకారం కావాలి. క్రీడల్ని ప్రోత్సహించాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి. మీరు కూడా భాగస్వాములు కావాలి. ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు కూడా ఇక్కడ అమరావతి ఛాంపియన్షిప్ని రాష్ట్రానికే కాదు దేశానికి నలుమూలలా చేరేలాగా మీరు కూడా మాకు సహకరిస్తారని కూడా విజ్ఞప్తి చేస్తూ, అన్ని మీడియా సంస్థల యాజమాన్యాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీడియాను కూడా ఆహ్వానిస్తున్నాం. దాంతోపాటు ఈరోజు పోస్టర్ లాంచ్ కూడా చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఉదయం 9 గంటలకు ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 9 నుంచి మధ్యాహ్నం వరకు ఇనాగ్రేషన్ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత అంటే 2:30 నుంచి గేమ్స్ స్టార్ట్ అవుతాయి. కంటిన్యూగా టీమ్ గేమ్స్ మొత్తం కూడా ఏ గేము ఏ ప్లేస్లో, ఇప్పుడు కొన్ని మహిళలకు మహిళా యూనివర్సిటీలో పెట్టాం ఆడబిడ్డలకి, అదేవిధంగా క్యాంపస్ స్కూల్, ఎస్వి యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, దాంతోపాటు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజు, ఈ ప్రిన్సెస్లో వాలీబాల్ అయితే ఇప్పుడు క్యాంపస్ స్కూల్ ఉంది బ్రహ్మాండంగా, ఇండోర్ బ్యాడ్మింటన్ ఇప్పుడు మహిళా యూనివర్సిటీ కావచ్చు, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్యాడ్మింటన్ కానీ, అదేవిధంగా ఖోఖో కబడ్డీకి సంబంధించి ఏదైతే ఉందో ఆర్చరీ వచ్చి క్యాంపస్ స్కూల్ డౌన్లో, అదేవిధంగా అథ్లెటిక్స్ ఎన్టీఆర్ గ్రౌండ్ ఎస్వి యూనివర్సిటీ అథ్లెటిక్స్ అంతా అక్కడ రన్ అవుతుంది. ఇవన్నీ కూడా డిసిప్లైన్, ఎక్కడ ఏ డిసిప్లైన్ ఉంటుంది, ఏ గేమ్ ఏ టైంలో ఉంటుందో కూడా నీట్గా ఏదైతే మ్యాపింగ్ చేసి మీకు టైం టు టైంతో కూడా ఇస్తాం. ముందు రోజే కూడా ఏవైతే ఏ షెడ్యూల్ కూడా ముందుగానే అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది.